గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. అస్మదు శ్రీ గురుచరణారవిందాభ్యా నమః. సెప్టెంబర్ నెలలో గ్రహ అనుకూలతలు ఏ రకంగా ఉన్నాయి, ఏ గ్రహం ఏ సంచారం చేస్తోంది, ఎట్లాంటి అనుకూలతలు ఉన్నాయనే విషయాన్ని చెప్పడం జరుగుతోంది. ఇందులో భాగంగానే మొట్టమొదటగా రవి కన్యారాశి సంచారం. నవగ్రహాల్లో గ్రహాలకు అధిపతి అయిన రవి కన్యారాశి సంచారం చేయటం. ఈ కన్యారాశి బుధుడు అధిపతి అవటం వల్ల బుధుడికి రవి మిత్రుడే అయినప్పటికీ కూడా కొంతమేర రవి అనుకూలత ఉండి కొన్ని రాశుల వారికి ప్రతికూల యోగాలు ఖచ్చితంగా ఉన్నాయి. అలాగే కుజ సంచారము తులలో సంచారం చేయటం వల్ల శుక్రుడికి కుజుడు ప్రతికూలం కాబట్టి శత్రు రాశిలో కుజ సంచారం చేయటం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు, వ్యాపార లావాదేవీల్లో ఇబ్బందులు, భూ సమస్యల్లో ఇబ్బందులు ఇట్లాంటివి వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. అలాగే బుధుడు చూసుకున్నట్టయితే బుధుడు కన్యారాశి సంచారం. కన్యారాశ్యాధిపతి బుధుడే స్వక్షేత్రంలో సంచారం చేయడం వల్ల చదువు, తెలివితేటల పరంగా బాగా చదవటము, చదువులో మంచి ర్యాంక్స్తో పాస్ అవ్వడము, ఉద్యోగంలో రాణింపు ఇట్లాంటివన్నీ కూడా బుధ అనుకూలత కొన్ని రాశుల వారికి ఉన్నాయి. గురుడు చూసుకున్నట్లయితే మరి గురు అనుకూలత ప్రతికూలంగా ఉంది. కర్కాటక రాశిలో గురు సంచారం చేయడం జరుగుతుంది. కర్కాటక రాశ్యాధిపతి చంద్రుడు అయినప్పటికీ గురు బలం అన్ని రాశులకి లేదు, కొన్ని రాశులకు మాత్రమే ఉంది. కాబట్టి గురు బలం ఉన్న రాశులందరూ కూడా చదువు, ఉద్యోగాల్లో మంచి రేంజ్లో ఉండడము, గురు బలం లేనటువంటి వారు ప్రతికూల యోగాలు ఉన్నాయి, కొంచెం జాగ్రత్త వహించాలి. మరి శుక్రుడు చూసుకున్నట్లయితే శుక్ర సంచారం ఈ కన్యారాశిలో శుక్ర సంచారం చేయడం జరుగుతుంది. కన్యారాశిలో శుక్రుడు కేతువుతో కలవడం వల్ల, పాపగ్రహంతో కలవడం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కన్యారాశి వారికి అనుకూలతల కంటే ప్రతికూలతలే ఉన్నాయి. మరి కొన్ని రాశుల వారికి శుక్ర అనుకూలత ఉంది, కొన్ని రాశి వారికి ప్రతికూలత ఖచ్చితంగా ఉంది. ఎందువల్ల అంటే ద్వితీయంలో, చతుర్థంలో, అష్టమంలో, ద్వాదశంలో సంచారం చేసే రాశులకి ప్రతికూల యోగాలు ఉంటాయి. కాబట్టి అన్ని రాశులకి శుక్రుడు అనుకూలం కాదు. శత్రువులు కలవటం, శత్రు రాశులు చూడటం ఇట్లాంటివి జరగడం వల్ల ప్రతికూల యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి శని భగవానుడు సంచారం చూస్తే శని వక్రంలో ఉన్నాడు. ఈ వక్రంలో ఉండడం పాపగ్రహం వక్రిస్తే శుభం చేస్తుంటారు. అయితే ఏలినాడు శని ప్రభావం అధికంగా ఉండడం వల్ల ఈ కొన్ని ఇబ్బందులు, అర్ధాష్టమ శని, ఏలినాడు శని ఇట్లాంటి వల్ల కుంభ, మకర, మీన, మేషరాశుల వారు చిన్న చిన్న ఇబ్బందులు పడుతూ ఉంటారు. అట్లాగే రాహు చూసుకున్నట్లయితే కుంభ సంచారం చేస్తున్నాడు. మరి కొన్ని రాశుల వారికి రాహు అంటే అధిష్టాన దేవత దుర్గా అమ్మవారు చికాకులు కలిగిస్తాడు. దృష్టి దోషాలు, నరదృష్టి, నరఘోష ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి
ఈ పాపగ్రహాలతో కలవటం వల్ల వక్రగ్రహమైన శనిగ్రహం వక్రించి కుంభంలోకి రావటం, ఇలాంటి ఇబ్బందులు ఉండటం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు అవన్నీ ఉన్నాయి రాహు వల్ల. కేతువు చూసుకున్నట్లయితే కన్యలో సంచారం చేయడం జరుగుతోంది. మరి మొత్తం మీద చూసుకున్నట్లయితే గ్రహ అనుకూలత ఈ నెలలో 8 రాసుల వారికి అనుకూలంగా ఉంటే 8 రాసుల్లో 5 రాసుల వారికి చాలా బాగుంది, 3 రాసుల వారికి సామాన్యంగా ఉంది, 4 రాసుల వారికి మాత్రం ప్రతికూల యోగాలు ఉన్నాయి. అందువల్ల జాగ్రత్తగా చెప్పినటువంటి రెమెడీలు పాటించి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ రవికిరణ్ శర్మ, వేలూరి జ్యోతిష్య రత్న అవార్డు గ్రహీత. నమస్కారం. సెప్టెంబర్ నెలలో వృశ్చిక రాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది, ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి, ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయి విషయాన్ని చెప్పడం జరుగుతుంది. ఈ నెలలో వృశ్చిక రాశ్యాధిపతి కుజుడైనప్పటికీ కూడా అర్ధాష్టమంలో రాహు ఉన్నప్పటికీ కూడా మిగతా గ్రహ బలం అనుకూలంగా ఉండటం వల్ల, గురుబలం ఉండటం వల్ల వీళ్ళు ఖచ్చితంగా అనుకున్న రీతిలో ప్రతి విషయంలో కూడా ఆర్జించే అవకాశం ఖచ్చితంగా ఉంది. అన్ని రంగాల్లో విజయకేతనం ఎగరేసే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఉద్యోగం ఖచ్చితంగా వస్తుంది. చదువుకునే పిల్లలకి కొంచెం మెమరీ అది పెరిగి, జ్ఞాపకశక్తి పెరిగి మంచి శ్రేణిలో చదవడము, ఉన్నత శ్రేణి ఉత్తీర్ణత, మంచి ర్యాంకులో పాస్ అవ్వడం జరుగుతుంది. వివాహ ప్రయత్నం చేసేవారికి వివాహ అనుకూలత ఉంది. సంతాన ప్రయత్నం చేసేవారికి ఈ నెలలో శుభవార్తలు వినే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఉంటాయి, తగు జాగ్రత్తలు వహించాలి. ఆరోగ్య విషయంలో కొంచెం రుణ బాధల నుంచి బయటపడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలాగే స్టాక్ మార్కెట్లో స్టాక్స్ పెట్టేవారికి స్టాక్స్ పెరిగే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో గతం కంటే కూడా పుంజుకునే నెలలో అనుకూలంగా మారుతుంది. ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ రంగం విజయకేతనం ఎగరేస్తారు. వృత్తి వ్యాపారాల్లో గతంలో కూడా కైవిక్రయాలు బాగా జరిగి అనుకూలంగా ధనాన్ని ఆర్జించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది వీళ్ళు. అలాగే సినీ రంగంలో ఉండేవారికి సినీ పరిశ్రమ అనుకూలంగా ఉంటుంది. మంచి బ్లాక్ బస్టర్ అవ్వడం, తీసిన సినిమాలు హిట్ అవ్వడం, ఇలాంటివన్నీ జరుగుతాయి ఈ రాశివారు. వ్యవసాయ రంగంగా చూసుకుంటే వ్యవసాయం పంటలు ఆ వర్షం రాకుండానే సమయపాలన బట్టి జాగ్రత్తగా కోత కోయటము, అనుకూలంగా మార్చుకోవటం అట్లా చేస్తూ ఉంటారు వీళ్ళు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ రాశి వారిపై ఈర్ష్య, అసూయ, ద్వేషాలు ఎక్కువగా ఉంటాయి. నరదృష్టి, నరఘోష ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు కాలభైరవ అష్టకాన్ని ప్రతినిత్యము పారాయణ చేయటము, భైరవ అష్టమి నాడు కాలభైరవ హోమం చేయించుకోవడం ద్వారా, మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం అర్చన చేయడం ద్వారా ఖచ్చితమైన అనుకూలతలు ఉన్నాయి. చూశారు కదండి, సెప్టెంబర్ నెలలో వృశ్చిక రాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది, ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి, ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయి విషయాన్ని చెప్పడం జరిగింది. చెప్పినటువంటి రెమెడీ పాటించి దైవానుగ్రహాన్ని పొంది కోరుతున్నాను కోరుతూ మీ రవికిరణ్ శర్మ, వేలూరి. నమస్కారం.